నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. పట్టణ అభివృద్ధికి పీఆర్ క్లబ్ సభ్యులందరూ తమ సూచన తెలియజేయాలని, అనేక విపత్కర పరిస్థితుల్లో పీఆర్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న పీఆర్ క్లబ్ 130వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఎమ్మెల్యేను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన క్లబ్ పీఆర్ క్లబ్ అని, అనేక మంది ప్రముఖులు దీనిలో నెంబర్లుగా ఉన్నారని, వరదలు మరియు కరోనా సమయంలో కూడా క్లబ్ తమ సహాయ సహకారాలు అందించిందని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధికి క్లబ్ మెంబర్లు అందరూ తమ సలహాలు అందించాలని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, క్లబ్ మెంబర్లు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి వర్క్ జరుగుతూ ఉంది, చూడండి కావాలంటే. కాబట్టి మిగిలినటువంటి డబ్బులు కూడా ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొచ్చి తీరుతారు. కాలుపోతున్నానో, చంద్రబాబు కాలుపోతున్నానో, ఆరోగ్య కాలుపోతున్నానో తెలియదు, కానీ నేనైతే చేసి తీరుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే గూడూరులో ముఖ్యంగా విలువైనటువంటి పంచాయతీలన్నీ కూడా వాళ్ళ పంచాయతీలుగానే మారుస్తానని చెప్పి ఆ రోజు చెప్పా. మళ్ళీ మన సబ్ కలెక్టర్ గారు అలాగే నాయకులందరూ కూడా గ్రామ సభలు పెట్టి ఏ పంచాయతీ మీ పంచాయతీలో ఉంటాం, మేము టౌన్లోకి రాము అని చెప్పి తీర్మానాలు కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించి, అలాగే నారాయణ గారికి పంపించి, అవి కూడా మున్సిపాలిటీ నుంచి వాళ్ళ పంచాయతీలో ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. మున్సిపాలిటీలో ఉన్నందువల్ల ఉపయోగం, ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం మొత్తం ಎಲ್ಲ పనులు అన్నీ కూడా. కానీ వాళ్ళు ఒకరు కట్టాలి, అందరు కోర్టులో ఉన్నారు, మేము కట్టమన్నారు. ఈ సంబంధించిన మన సంబంధించిన డబ్బులన్నీ కూడా పంచాయతీ పెట్టాల్సిన అవసరం వస్తుంది. తెర చూసి ఏంటంటే లైట్ ఆగిపోయినా ఎరిగించే డబ్బులు మన మున్సిపాలిటీలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఆ సంవత్సరం విలేజ్కి సపరేట్గా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. చేస్తే గూడూరు మంచి అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ నుంచి బ్రహ్మాండ నిధులు గూడూరుకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అప్పులన్నీ కూడా ఇప్పుడు దాకా భయంకర అప్పుల్లో ఉన్నటువంటి కార్యక్రమం మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈ డయాస్ మీద, పెద్దవాళ్ళ డయాస్ మీద, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత R&B రోడ్లన్నీ కూడా పూడ్చి మేమే ప్రతి గ్రామంలో గూడూరులో చెన్నూరు రోడ్డు తీసుకొని డిపార్ట్మెంట్ ఎంత అధ్వానంగా, ఎంత అన్యాయంగా ఉంది. మేము చేయించాం. ప్రతి ఊర్లో మెయిన్ రోడ్లన్నీ మేము చేయించామని ధైర్యంగా మేము చెప్తున్నాం, పనిచేస్తున్నాం. మన బడ్జెట్లో డబ్బులు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా డబ్బులు తెచ్చి అన్ని కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెడ్డ చేస్తే చెడ్డ అని చెప్పి అలాంటి ఇబ్బంది ఏం లేదు. మంచి చేస్తే మాత్రం మంచి అని చెప్తే ఇంకా కూడా మేము అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు 130 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా పీఆర్ క్లబ్లో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో నుంచి కూడా పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని మా మీరయ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను చూశాను. ఇన్ని సంవత్సరాలు 90 నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, కానీ ఏ ఫంక్షన్ కూడా నన్ను ఇక్కడికి ఎవరు ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదట మా మీరారెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆయన ఒక మార్గదర్శిగా ఉంటారు. మనం చూసుకుంటాం. క్లబ్ కూడా మాకు ఎప్పుడైనా కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలని చెప్పి తప్పకుండా కూడా మాకు కూడా కాస్త తప్పకుండా కూడా మేము మా సహాయ సహకారాలు ఎప్పుడు మీ స్లోగానే అది మన గూడూరు మన సునీల్ అని తప్పకుండా మేము కూడా ఇంకా గూడూరు వాళ్ళమే కాబట్టి మేము తప్పకుండా కూడా మా సహాయ సహకారాలు వాళ్ళ సహాయ సహకారాలు అందరినీ ఖచ్చితంగా కూడా మీకు ప్రతికూలంగా కూడా పని చేయమని నేను మనం చేసుకుంటాను. ఎందువల్లంటే మన చిరకాల 2009 నుంచి కూడా అది కలిసి నడిచాం, కలిసి తిరిగాం, కలిసి అందరం కూడా పనిచేసాం. పార్టీలు ఏమైనా కూడా మరి సందర్భంగా మరి ఎందుకంటే జాస్తి మాట్లాడడానికి ఏం లేదు. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాము. టెన్నిస్ 60,000, డ్రింకింగ్ వాటర్ ఛార్జెస్ 40,000, హౌస్ ట్యాక్స్ అండ్ వాటర్ ట్యాక్స్ 2,25,000, పూజ అండ్ ఎక్స్ట్రా 10,000, స్టేషనరీ అండ్ పోస్టేజ్ 20,000, బిల్డింగ్ మెయింటెనెన్స్ అకౌంట్ 1,50,000, శానిటేషన్ 30,000, స్టాఫ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ 80,000,
స్టాఫ్ యూనిఫామ్ 20,000, మిస్లేనియస్ అండ్ కంటిన్యూస్ 75,000, టెలిఫోన్ ఛార్జెస్ 10,000, ఎంటర్టైన్మెంట్ 30,000, టోటల్గా 20,70,000. దీంట్లో ఏ స్వార్థం కోసం ఏం చేసిందే లేదు. ఈరోజు సోలార్ ప్లాంట్ పెట్టాము. ఈ సోలార్ ప్లాంట్ వల్ల నెలకి సంవత్సరానికి 2,40,000 రూపాయలు కరెంట్ సేవ్ అవుతుంది. 30 సంవత్సరాల్లో 72 లక్షలు సేవ్ అవుతుంది. ఇదే విధంగా ఈరోజు 7 రూపాయల నుండి యూనిట్ రేపు 25 రూపాయలు అయితే 2.5 కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది. మధ్యాహ్నం రెస్ట్ రూమ్స్ అని చెప్పి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఇల్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళకి మా మేరారెడ్డి గారి సహకారంతో మేము దీన్ని అరేంజ్ చేసాము. మళ్ళీ పైన వచ్చేసి 4 రూమ్స్ అరేంజ్ చేసాము. 999 రూపాయలకే మెంబర్కి రూమ్ ఇచ్చేటట్టు. కింద లైబ్రరీ రూమ్ని ఏసీ చేసాము. ఇంతేగాక మన డైనింగ్ హాల్ కూడా మనం ఏసీ చేసాము. రాబోయే టైంలో మా సెక్రటరీ యువగలం కార్యక్రమం ద్వారా 226 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యల్ని తెలుసుకుని నేడు రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ తెలిపారు. నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా లోకేష్ బాబుకు అభినందన తెలుపుతూ గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర రాష్ట్ర పరిధిలో 97 నియోజకవర్గాల్లో నిర్వహించగా వాటిలో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని తెలిపారు. అలాంటి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజా సమస్యల్ని నారా లోకేష్ బాబు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఆయన చేపట్టిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున ఆయనకు అభినందన తెలుపుతున్నారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, గూడూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాజు, జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య మరియు టీడీపీ ముఖ్య నాయకులు శివకుమార్, రహీం, ఇజ్రాయెల్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనే వ్యక్తి కార్యకర్తల కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం నేను నీకు అండగా ఉండాలని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్ర యువగళం పాదయాత్ర. ఈరోజు ఆ యువగళం పాదయాత్ర అనేది చేపట్టి అక్కడ యొక్క ప్రతి నియోజకవర్గాన్ని 97 నియోజకవర్గాలు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని కారకులైనటువంటి లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికి కూడా ఆయన మీద ఇన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళినప్పటికి కూడా ఆయనతో కూడా యువగళం దళాన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా మొక్కుపోయిన ధైర్యంతో ముందుకు పోయారు. కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఏమైతే అవుతుందని చేసినటువంటి పాదయాత్ర మొత్తం 2,097 గ్రామాల మీదుగా 226 రోజులు 3,132 కిలోమీటర్ల మేరకు యువగళం పాదయాత్రను సాగించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమ, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అగచాట్లు పాలు చేస్తున్నప్పుడు ముందుకు వచ్చింది యువగళం నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలందరూ ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏ నియోజకవర్గాలు ఏం చెప్పాడు, ఆ యొక్క హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు సూపర్ 6 కార్యక్రమం తీసుకున్న ఆ రోజు ఏదైతే మనం యువగళం పాదయాత్రలో చెప్పామో వాటన్నిటితో కూడా దీని ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి పని చేయాలంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా సంపదను సృష్టించాలని ఆలోచించి ఏమీ సంపద లేనప్పటికీ అప్పుల్లో ఉన్న 10,000 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనం ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే సంపద సృష్టించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ యొక్క విధానంలోనే గతంలో 19 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు,
ఐటీ మంత్రి గురునాథం గారు కావచ్చు, వాళ్ళు దావోస్ పర్యటనకి వెళ్ళాలంటే చాలా చలి ఉంది, ఆడకపోతే మేము చనిపోతాము, మేము ఇబ్బందులు పాలవుతామని దావోస్కి సెలవిచ్చిన విషయం మనందరికీ తెలిసింది. అటువంటి దావోస్లో 75 సంవత్సరాలు పైబడి వయసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మనకు యువగలం పాదయాత్ర పూర్తి చేసి 2 సంవత్సరాలైంది. మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనము పడుతున్న ఇబ్బందుల్ని అవన్నింటినీ కూడా గమనించి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో పర్యటించి ఆయన పాదయాత్ర చేసి మన కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఆయన ఏవైతే ఎక్కడెక్కడ ఏ హామీలు ఇచ్చాడో, ఎక్కడెక్కడ పరిశ్రమలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అన్ని దేశాలు కూడా ఇప్పుడు దావోస్ పోయారు. దావోస్లో అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి మన ఆంధ్రప్రదేశ్కి రండి, ఇక్కడ మీకు ఏమేమి వస్తువులు కావాలో మేము ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఖచ్చితంగా మాకు పరిశ్రమలు పెట్టండి అని చెప్పని వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చేదానికి సుముఖత వ్యక్తం చేశారు. అందువల్ల మనకు అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడిపించేదానికి మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని కూడా మంచి బలోపేతం చేసి బాగా నాయకత్వ లక్షణాలు తెచ్చుకొని కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఉండేదానికి అవకాశాలు కల్పించుకుంటూ ఆయన ప్రయత్నం చేసుకుంటూ పోతా ఉన్నాడు. మనమందరం కూడా ఈయన పాదయాత్ర పూర్తి చేసిన 2 సంవత్సరాలకు ఆయనకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. 967,000 కోట్ల రూపాయలు ఇక్కడ నిధులు ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావడం, తద్వారా 4,51,000 మందికి ఉద్యోగ కల్పన ఉండేటట్లుగా చర్యలు తీసుకున్నానికి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ద్వారా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే వాళ్ళు కష్టపడి అక్కడ సుమారుగా ఇన్ని లక్షల రూపాయలు నిధులు ఇచ్చి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీలు పిలిపించుకొని వచ్చి ఈ విధంగా చేస్తుంటే ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు ఉత్తమ ప్రారంభం దొరికారు. అబ్బా కొడుకులు ఇద్దరు దావోస్ పోయి టూర్ పోయించారని చెప్పి సిగ్గుండాల మాట్లాడేదానికి. కనీసం దావోస్ పోయే సాహసం చేసి అక్కడ ఉన్న ఇండస్ట్రీలన్నా మా వాళ్ళు ఇన్వైట్ చేసే ప్రయత్నం చేశారు. మీరు కానీ మీ నారాయణ ముఖ్యమంత్రి కానీ కనీసం దావోస్ పోయే ప్రయత్నం కూడా చేయడానికి మీరు సిగ్గుపడాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెచ్చిన నిధులకి సంతోషించి రాష్ట్రం బాగుపడుతున్నందుకు సంతోషపడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంతో పలుకుతూ మరొకసారి మనందరి తరఫున లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సూచన మేరకు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము. దాని ముఖ్య కారణం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు, రాజకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాడిపోతుంటే, ముఖ్యంగా మా కార్యకర్తలు కూడా వాళ్ళన్నా కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తుంటే మన యువ నాయకుడు లోకేష్ గారు 2023లో ఈరోజు ఇదే రోజు యువగణం అనే పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో అందరికీ భరోసా ఇస్తూ మేము వస్తాము, మీ అందరికీ న్యాయం చేస్తాము, మీరు భయపడే అవసరం లేదు అనే ఉద్దేశంతో ముందుకు సాగటం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన ఐటీ మంత్రిగా పనిచేస్తూ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కంపెనీలు తేవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. గతంలో కూడా ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్కి ఐటీ తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాన్ని ఒక పటంలో నిలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈయన కూడా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీ స్థాపించి
నిరుద్యోగుల నిర్మూలన కోసం పాటుపడుతున్న ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు లోకేష్ గారు పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు సందర్భంగా ఆయన కూర్చోనా ఆదేశానుసారం సమక్షంలో ముఖ్యంగా 2019లో అధికారంగా వచ్చిన వైసీపీ గత 5 సంవత్సరాలు అనేక అరాచకాలు చేస్తూ యువతని స్త్రీలని మొత్తం ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నప్పుడు మన యువనేత లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో నాయకులు ఈయన ఏం చేస్తాడు, అసలు నడవగలుగుతాడా, ఒక రోజున చేయగలుగుతాడా అని విమర్శలు చేస్తూ ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి. కానీ మా నాయకుడు అంగుట దీక్షతో ఏ రోజు అనుకోలేకుండా మొత్తం ఆంధ్ర మొత్తం ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ బాధలు తెలుసుకుంటూ పూర్తి చేయడం జరిగింది విజయవంతంగా. దాంట్లో భాగంగా మన గూడూరు నియోజకవర్గంలో మన సున్నన్న ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించింది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అరాచక పరిపాలనకి మా లోకేష్ బాబు పాదయాత్ర స్టార్ట్ చేశాడు రిపబ్లిక్ డే రోజు. ఆ పాదయాత్ర అంచెలంచెలుగా పాదయాత్ర చేయాలంటే కూడా పోలీసులు అడ్డం పెట్టి జనాలు అడ్డం పెట్టి గందరగోళ పరిస్థితి ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. దుర్మార్గమైన పరిపాలనలో లెక్క చేయకుండా యువ నాయకుడు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మా గూడూరు నియోజకవర్గంలో కూడా 4 రోజులు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ బాబు. ఈరోజు అధికారం 164 సీట్లు సంపాదించాడు పాదయాత్ర చేసిన తర్వాత. పాదయాత్ర ఇక్కడ కూడా కొనసాగను. తండ్రి గారిని ఆయన అక్రమ స్కిల్ డెవలప్మెంట్ అనే ఎక్కువ పెట్టుకొని నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి నేర్పించిన దాని గురించి అరెస్ట్ చేశారు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి కావాలని. ఏమైంది ఈరోజు 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి. అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఈరోజు 7 నెలలకే దావోస్ పోయి మా లోకేష్ బాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నో కంపెనీలు తెస్తున్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు జీవన ఉపాధి కల్పించే పరిస్థితి 20 వేల మందికి ఉద్యోగాలు అది తెలుగుదేశం గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి పేద ప్రజల కోసమే ఎక్కిన మరో రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది పేదలకు. అలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి సూచనల ప్రకారం ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి కొన్ని విషయాలు గుర్తు చేయడానికి, కొన్ని విషయాలు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో అనేక కలబోలి మాటలు చెప్పి అనేక అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసింది. యువతకి నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకి ఎలాంటి భరోసా ఇవ్వకుండా, అలాగే మహిళల పైన అనేక అత్యాచారాలు జరుగుతున్నా కానీ సాయంత్రం అయితే మనం బయట వచ్చిన మహిళలు ఇంటికి వెళ్తారో లేదో తెలియని పరిస్థితుల్లో భయాందోళనలో మహిళలు జీవించలేదు. అలాగే ప్రజలపైన అనేక పన్నుల భారం బాధుడంటూ పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో, విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపైన భారం మోపి రాష్ట్ర ప్రజలు అధరాపంలో ఉంటున్న సందర్భాల్లో, అలాగే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి నాయకులపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు, పార్టీ ఆఫీసులపై దాడులతో ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారవుతున్న సందర్భంలో మా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు గారు 2023
ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ఎమ్మెల్యే గారు మరియు మా నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారి సూచనల మేరకు పార్టీ అధ్యక్షులైనటువంటి పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో ప్రపంచ దేశాల మరియు రాష్ట్ర అధినేతల సమావేశం జరిగినప్పుడు అక్కడ మాన్యశ్రీ మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారు పాల్గొని రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులను ఆహ్వానించి అనేక సంస్థల అధిపతులతో మాట్లాడి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా ఎన్నో కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం వస్తే సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ఇది ఒక మచ్చుతునక. ఇదే విధంగా గత కాలంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన కావచ్చు అనేక దేశాల్లో పర్యటన చేసినప్పుడు ప్రతి పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడినటువంటి మహానేత మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తెలిసినటువంటి మా యువనాయకులు లోకేష్ బాబు గారు తను పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ముఖ్యంగా టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో కూడా కలవడం, అలాగే అనేక సంస్థ అధిపతులతో మాట్లాడి సుమారుగా 72 కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని మేనిఫెస్టో తెలిపినందువల్ల అలా ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పర్యటన జరిగినప్పుడు ముఖ్యమంత్రికి కానీ ఐటీ శాఖ మంత్రికి కానీ చలి జ్వరం వేస్తుంటాయి, ఎక్కువ చలి ఉంటే వాళ్ళు పాల్గొనలేదని చెప్పని ఏదేదో కథనాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు -5 డిగ్రీస్ చలిలో కూడా మా నాయకులు అక్కడ పాల్గొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక, రైతుకు గిట్టుబాటు ధర లేక, శ్రామికులకి కార్మికులకి పని లేక ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తున్న ప్రజల కష్టాలు తీర్చడానికి, ప్రజలకు నేనున్నాను అని తెలియజేయడానికి నారా లోకేష్ బాబు గారు 2023 జనవరి 27వ తేదీ కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసి 92 నియోజకవర్గాలు 260 చిల్లర రోజులు పర్యటన చేసి ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి సమస్యని తెలుసుకుని ఈ రాష్ట్ర ప్రజల ఆవేదనని బాధలని తీర్చడం కోసం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అనేకమైనటువంటి పోరాటం చేసినటువంటి ఆనాటి లోకేష్ బాబు గారి పాదయాత్రని ఈరోజు గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ప్రజలకి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆయన ఆనాడు ఉన్నటువంటి బాధలని కష్టాలని చూస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గంలో ఆయన ఉన్నటువంటి బాధలు తీర్చారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి ఇక్కడ బెస్త వర్గాల వారికి ఆయన ఇచ్చిన హామీ విధంగా చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో సముద్ర ముఖద్వారానికి కూడికి తీత పనులకి ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు డాక్టర్ పాసె సునీల్ కుమార్ గారి సూచనల మేరకు సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఈ రోజునే యువకాలం పాదయాత్ర మొదలుపెట్టే సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఏదైతే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. ఆయన పాదయాత్ర చేసే సమయంలో రాష్ట్రంలో అల్లకొల్లగా రావణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ అధికారులు కానీ అన్ని రకాల పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ నలిగిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇదంతా గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు రాముడి పాత్ర పోషించి రామబాణంలాగా యువగలం సారథిగా
లోకేష్ బాబుని ప్రజల మధ్యలోకి పంపడం జరిగింది. ఏదైతే ఆ రోజు పరిస్థితుల ప్రకారం ఆ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆయన 97 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఆయన 97 నియోజకవర్గాలు తిరగడంలో 90 నియోజకవర్గాలు మనం విజయం సాధించామంటే తెలుస్తుంది ఎటువంటి మార్పు తీసుకొచ్చి రాగలిగాడో ప్రజల్లో. ఆయన లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి ఆయన ఏర్పరచుకున్న ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ మనం రాష్ట్రంలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత వదిలేయకుండా దావోస్ పర్యటనకు వెళ్ళారు, చూశారు మీరు. ఆయన ఏ విధంగా ఆ కంపెనీలతో మాట్లాడి ఏ విధంగా వివరించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరించి ఇక్కడ మీ అనుకూలం సానుకూలం ఏ రకంగా ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. సుమారు 6 లక్షల పైగా కోట్లు పెట్టి పెట్టుబడులకి ఈ రాష్ట్రంలో 7 నెలల్లో సిద్ధమైనంటే తెలుస్తుంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు పనితీరేందో మీరందరూ ప్రజలు గ్రహించాలి ఇదంతా. ఎందుకంటే 6 లక్షల కోట్ల పెట్టుబడి 7 నెలలు సాధించారు. 4 లక్షల పైగా మందికి క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చని గూడూరు డీఎస్పీ గీత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గూడూరు డీఎస్పీ గీత ప్రారంభించారు. క్రీడలు మరియు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను గూడూరు డీఎస్పీ గీత అభినందిస్తూ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు డీఎస్పీ గీత మాట్లాడారు. అనేక క్రీడల్లో మహిళలు రాణించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవడం చాలా అవసరమని సూచించారు. క్రీడలు రాణించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంతో పాటుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు. Round the lighting. Commerce. I am studying second year HEC. So any cases book చేయొచ్చు నేర్చుకోండి. కమాండోస్ అంటారు. I think it's wrong perception ma'am. So కమాండోస్ ఇక్కడ కూడా ఉన్నారని చెప్తున్నాను. To introduce the chief guest. Next, Navya. Taj. I promise that we shall take part in this DRW sports meet, respecting and abiding by the నడుమనున్న చక్రమంది ధర్మం వర్ధిల్లాలని, నడుమనున్న చక్రమంది ధర్మం వర్ధిల్లాలని, మేమంతా బాలలం భరతమాత బిడ్డలం. దేశీయ పతాకం కాషాయం కోరుతోంది త్యాగమూర్తి అనురాగం, కాషాయం కోరుతోంది త్యాగమూర్తి అనురాగం. తెలుపు త్రివర్ణ పతాకం ఎగురుతోంది మన భారత జాతి పతాకం. సుమధుర భాషిణి
Thank you, madam. Yes, madam. ఫ్రీక్వెంట్గా గ్రౌండ్కి వెళ్ళడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ చాలామంది అంటుంటారు పొద్దున్న లేస్తే వచ్చారు మ్యామ్ స్కూల్ వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి టైం లేదంటారు. ఆ షెడ్యూల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ ఏదైనా ఫర్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా గేమ్స్ కావచ్చు, అట్లీస్ట్ ఫర్ స్విమ్మింగ్ కూడా. ఇక్కడ స్విమ్మింగ్ ఎంతమందికి వస్తుంది? సో సింగిల్ డిజిట్లో ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్గా నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. దాని ద్వారా చాలా చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయింది, అంటే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. అంటే మనకి బాడీ మాస్ పెరగకపోవచ్చు కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆర్ అవుట్డోర్ ఏవైనా సరే ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది, అంతేనా? సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఇండివిజువల్. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంబ్యాలెన్సెస్ని రెడ్యూస్ చేయొచ్చు, అంతేనా? మీరందరూ ఇవన్నీ సబ్జెక్ట్స్లో చదువుకొని ఉంటారు. ఈవెన్ మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపల్ మ్యామ్ గారు చెప్పే ఉంటారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ ఐమ్ రైట్? ఐ థింక్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటా. అండ్ టీమ్ వర్క్ కూడా టీచర్స్ మెంటర్స్ అవ్వచ్చు. నేను జస్ట్ ఒక ఫ్యూ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ రివిజన్, అది అందరికీ తెలుసు, బట్ ఒక్కసారి రిమైండర్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ సబ్జెక్ట్ నాకు. అండ్ మీలాగైతే యూనివర్సిటీ లెవెల్ వెళ్ళలేదు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను. ఖోఖో అండ్ త్రోబాల్. సో మేడం వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, స్పోర్ట్స్ అనగానే వచ్చేసాను. మేబీ లేట్ అవ్వచ్చు మ్యామ్, ఖచ్చితంగా అటెండ్ అవుతానైతే చెప్పాను. పడిపోలేదు ఇంతవరకు. సో నేను ఇంకొంచెం లేట్గా వచ్చింటే బాగుండమా మ్యామ్? నన్ను ఎంతమంది న్యూస్ పేపర్స్లో చూసారు? నా గురించి ఎంతమంది తెలుసుకున్నారు? ఓకే, వెరీ నైస్ కౌంట్. ఎంతమంది పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. 8 o'clock నుంచి 9:30 వరకు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. అందువల్ల డిలే అయింది. యూజువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిసిప్లిన్కి మారిపోయారు. సో ఎప్పుడు ఇట్లా లేట్ అవ్వడం అనేటటువంటిది ఆర్డినరీ థింగ్స్ జరగవు. ఏదైనా అఫీషియల్గా వాళ్ళకి ప్రాబ్లం వస్తే తప్ప. సో మేడం ఆ రీజన్తో లేట్గా వచ్చారు. అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకే ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాలేజ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Now I spending so much of time, your valuable time with us. మేడం గారు వచ్చినప్పుడు చెప్పారు మీ స్టామినా టెస్ట్ చేయడానికి లేట్గా వచ్చారని, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ.
Actually, madam is very busy. Every Monday morning, grievances వాళ్ళకు ఉంటాయి. సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మన్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి గీతాకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గూడూరు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా విచ్చేసి జయప్రదం కావించడానికి వచ్చేసిన కళాశాల ట్రెజరర్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ విద్యాసాగర్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ సార్. అలాగే ఈ కార్యక్రమానికి వేదిక ఐఎమ్ కళ్యాణి మ్యామ్, ఫస్ట్ MBA. మనం ఏ విషయానికి కూడా సరే ఫేస్ టు ఫేస్ డేర్గా ఏదైనా సరే డేర్గా చేయాలి. ఎవ్వరికి భయపడకూడదు. ఒకరు మనం ఇది అంటున్నారని అని ఏం లేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఓన్ డెసిషన్స్ కాకుండా ఏదైనా డెసిషన్ చేసుకున్నప్పుడు చిన్న పెద్దని తెలుసుకొని చేసుకోవాలి. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్కు విద్యార్థులు గౌరవ వందన సమర్పించారు. అనంతరం వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, పీఈటీ చైతన్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నందు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. దానికి నన్ను ఆహ్వానించిన దానికి ఈ ఒక శివకుమార్ రెడ్డి గారికి, వాళ్ళ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు. పిల్లలకి నా ఆశీస్సులు. ఎందుకంటే చాలా అవసరం కూడా ఈ స్పోర్ట్స్ మీట్ పిల్లల్లో ఈ ఒక స్పోర్ట్స్ ఈవెంట్లు చేయటం, దాన్ని ఎంకరేజ్ చేయటం. శ్రీ గాయత్రికి ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పిల్లలు మానసికంగా కూడా ఒత్తిడికి లోను కాకుండా కొంత రిలాక్స్ అయ్యేదానికి ఈ ఆటలు భలే దోహదపడతాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రీడల్ని ఈరోజు ఎంత ఉత్సాహంగా మనం జరుపుకున్నామో అదే ఉత్సాహంగా మీ పీఈటీ గారు చెప్పినట్టు ఇక్కడ మీకున్న టైంలో ఏ స్పోర్ట్స్ ఉంటాయో అవన్నీ కానీ మీరు ఆడుకోగలిగితే చాలా చక్కగా కూడా చదువుకుంటారు.
ఆటలు ఎంత చక్కగా ఆడతారో చదువు కూడా అంత చక్కగా చదువుకుంటారు. మైండ్ అంత బాగా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ క్రీడల్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించాలి. ఈ మధ్య మన ప్రభుత్వం కూడా తిరుపులు చేసింది. ప్రైజ్ మనీ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే దానికోసం స్పోర్ట్స్ కోసం ₹1,00,000 ఉండింది 20 లక్షలు చేస్తుంది. కాబట్టి పిల్లలంతా కూడా శ్రద్ధగా చదవండి, మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఉంటే మీకు ఇంకా ముందుకు పోయేదానికి మంచి మంచి గవర్నమెంట్ అవకాశాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ అవకాశాలు లేకపోతే ఈ మధ్య పేపర్లో కూడా నేను చూసా, కొన్ని ఇండస్ట్రీస్ పిలిచాయి స్పోర్ట్స్లో స్టేట్కి సెలెక్ట్ అయ్యి సెంట్రల్ సెలెక్ట్ అయిన పిల్లకాయలని ఈ ఒక ఎడ్యుకేషన్ కూడా డిగ్రీ కానీ ఉంటే మంచి మంచి ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు పిలిచి మరీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చాయి. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆటల్ని ఆడాలని ఈరోజు చాలా చక్కగా ఇక్కడ డిజైన్ చేసిన మా శివకుమార్ రెడ్డి గారు, పిఈటి చైతన్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కూల్లో టీచర్స్ కూడా ఎంత డిసిప్లిన్గా పిల్లలకి చదువు చెప్తారో అదే డిసిప్లిన్గా ఈరోజు చాలా ఈవెంట్లు. గూడూరుపట్నంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2K25ని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా మా స్కూలు క్రీడాకారుల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడా దినోత్సవం జరపడానికి గల ముఖ్య కారణం విద్యార్థులలో ఒత్తిడిని దూరం చేయడం, విద్యార్థులకి క్రీడల పట్ల, ఆటల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఇక్కడ నిర్వహించడం. అలాగే వాళ్ళకి ఒలింపిక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం. ఇది శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ మేనేజ్మెంట్ మరియు టీచర్స్ అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2K25ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చంద్రసార్ గారికి అలాగే నా తోటి విద్యా బృందానికి అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2024-2025 ఫస్ట్ మీటింగ్గా కండక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం లైన్స్ కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, తర్వాత డిజైన్స్ కానివ్వండి, ఏదైనా మా యొక్క శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఇటీవల స్టేట్ ప్లేయర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. అలాగే స్టడీ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అందరు చాలా చక్కగా ఆడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CR న్యూస్.